స్టాక్ మార్కెట్ లో ఐపీఓలు అప్లై చేసి అలసిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. బికాస్ ఈ ఐపీఓ వేస్తే లాభం వస్తుంది అనుకోని మన పేరు మీద మనకు తెలిసిన వాళ్ళందరి మీద కూడా ఐపీఓలు అప్లై చేస్తూ ఉంటారు. కానీ మోస్ట్లీ వాళ్ళకి ఐపీఓస్ దొరుకుతూ ఉండవు బికాస్ వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ కారణంగా. ఇది ఒకసారి చూడండి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ వచ్చిందా, అందులో 14 లక్షలకు పైగా అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. దానికి రీజన్స్ మీకు తెలిస్తే అసలు మీకెందుకు ఐపీఓస్ రావట్లేదో అర్థమవుతుంది. ఇవాల్టి వీడియో అదే. నేను పర్సనల్ గా ఐపీఓస్ ని ఎలా అప్లై చేస్తుంటాను, సో దట్ మిగిలిన వాళ్ళకంటే నాకు ఐపీఓ అలాట్మెంట్ ఛాన్సెస్ ని ఎలా పెంచుకుంటుంటాను. అందరికీ ఉంటున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఇన్ఫాక్ట్ బాగా నాలెడ్జ్ ఉంటున్న వాళ్ళు కూడా చేసే మిస్టేక్స్ ఏంటి, ఐపీఓని ఎలా అప్లై చేస్తే ప్రాపర్ గా మనకు అలాట్ అవుతుంది అండ్ ఏ పాయింట్స్ లో ఏ ఐపీఓస్ నుంచి మనం దూరంగా ఉండాలి అన్న టోటల్ డీటెయిల్స్ ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇందులో మనం స్టార్ట్ చేయడమే ఐపీఓ స్ట్రక్చర్ తో స్టార్ట్ చేస్తాం. అది అర్థమైంది అనుకోండి, మీకు మొత్తం సినిమా అర్థమైపోతున్నట్టు. తర్వాత అసలు అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, లాటరీ బేస్డ్ గా ఎలా ఉంటుంది, ప్రోరాటా బేస్డ్ గా, ప్రపోర్షనేట్ బేస్డ్ గా, సింపుల్ గా విత్ ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాను, కంగారు పడకండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత అసలు ఎందుకు ఐపీఓస్ రిజెక్ట్ అవుతాయి, మేజర్ గా చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటి, తర్వాత నా ఐపీఓ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడుతూ ఫైనల్ గా ఎప్పుడెప్పుడు ఐపీఓస్ ని మనం అవాయిడ్ చేయాలి, అసలు ఎందుకు ఐపీఓస్ లిస్టింగ్ గేమ్స్, వీటన్నిటి గురించి కొంత బ్రీఫ్ గా చెప్పి ఇవాళ వీడియోని ఎండ్ చేస్తాను. ఇక లేట్ వద్దు, వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి సేమ్ సబ్జెక్ట్ మీద మన ఛానల్లో ఆల్రెడీ చాలా ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో ఆల్రెడీ చేశాను. అప్పుడుంటున్న రూల్స్ వేరే, ఇప్పుడుంటున్న రూల్స్ వేరే. పర్టికులర్ గా హెచ్ఎన్ఐస్ పరంగా 2 డివిజన్స్ ఉన్నాయి, స్మాల్ హెచ్ఎన్ఐ, బిగ్ హెచ్ఎన్ఐ. అందరూ స్మాల్ బెటర్ అనుకుంటారు, దీంట్లో చాలా లెక్కలు ఉన్నాయి. వీటన్నిటిని కొత్తగా వచ్చిన రూల్స్ ఈ 2024 అండ్ 2025 బిగినింగ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఉంటున్న ఎంటర్ న్యూ రూల్స్ అన్నిటిని కూడా కలుపుకొని ఐపీఓని ఎలా మనం బెస్ట్ గా క్రాక్ చేయొచ్చు అన్నది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ నాకు తెలిసి అయితే ఇప్పటికి మీరు వినుండరు. వింటే మాత్రం లైక్ చేయకండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను నేను ఈ వీడియోలో. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి చెప్పడానికి, వాళ్ళకి తెలిసిన అంతటి డేటాని మన ముందుకు తీసుకురావడానికి డే ట్రేడర్ తెలుగు వాళ్ళు మంచి ఎఫర్ట్స్ పెట్టారని మీకు అనిపించి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే ప్రతి ఐపీఓలో మీకు ఇలాంటిది కనిపిస్తుంది. ఐపీఓ డీటెయిల్స్ లైక్ ఐపీఓ ఎంత ప్రైస్ కి వస్తుంది, ఫేస్ వాల్యూ ఏంటి, ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఏ డేట్ న లిస్ట్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నిటితో పాటు మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ ఐపీఓ స్ట్రక్చర్ ఇది. ఇక్కడ మీరు గమనించండి, క్యూఐబి, ఎన్ఐఐ, రీటైల్. ఎన్ఐఐ లో కూడా స్మాల్, బిగ్, వీళ్ళకి మెయిన్ గా ఐపీఓ అలాట్మెంట్ లో రిజర్వేషన్ కల్పిస్తుంటారు. వీళ్ళ గురించి మీరు మొదట తెలుసుకోవాలి. రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు? రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఒక లాట్ నుంచి అప్ టు 2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ అనమాట. చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఒక లాట్ అంటే ఎంత? నేను ఎస్ఎంఈ ఐపీఓల గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఎస్ఎంఈ ఐపీఓ లెక్క వేరే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎస్ఎంఈ ఐపీఓస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తాను, దాంట్లో ఉంటున్న లాజిక్స్, స్ట్రాటజీస్ డిఫరెంట్ గా చెప్పండి, నేను ఇంకో వీడియో చేస్తాను. కానీ దీన్ని కలిపితే మొత్తానికి చెడిపోతుంది. ఎస్ఎంఈ ఐపీఓస్ వరకు ఒక సెపరేట్ కేటగిరీ, బికాస్ దాని సైజ్ వేరే, దాని సబ్స్క్రిప్షన్ వేరే, అక్కడ బిగ్ స్మాల్ హెచ్ఎన్ఐస్ ఉండరు, దాని మొత్తం స్ట్రాటజీ వేరే ఉంటుంది. ఇది కేవలం మన మెయిన్ బోర్డ్ ఐపీఓస్, నార్మల్ ఐపీఓస్, మీరు రెగ్యులర్ గా చూసే ఐపీఓస్. రీటైల్ ఇన్వెస్టర్స్ 15,000 నుంచి, బికాస్ ఒక లాట్ మినిమం 14,000-15,000 దగ్గరగా ఇన్ బిట్వీన్ ఉంటది, నుంచి 2 లక్షల వరకు ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళంతా రీటైల్ ఇన్వెస్టర్స్ కిందకి వస్తారు. తర్వాతది ఇందాక నేను మీకు ఎన్ఐఐ అని చూపించానా, ఎన్ఐఐ అన్నా, హెచ్ఎన్ఐ అన్నా, హై నెట్వర్క్ ఇండివిజువల్ అన్నా, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అన్న, ఆ ఇద్దరు ఒక్కటే. యాక్చువల్లీ 2023 కి ముందు వరకు ఒక లెక్క ఉండేది, హెచ్ఎన్ఐ అంటే ఒక హెచ్ఎన్ఐ. కానీ 2023 నుంచి కూడా సెబీ వాళ్ళు హెచ్ఎన్ఐస్ ని ఇద్దరుగా డివైడ్ చేశారు. ఇద్దరుగా డివైడ్ చేస్తే ఏమని చెప్పారంటే 15,000 నుంచి 2 లక్షల వరకు అప్లై చేస్తున్న వాళ్ళు రీటైలర్స్ అయితే, 2 లక్షల నుంచి 10 లక్షల వరకు అప్లై చేస్తున్న వాళ్ళు స్మాల్ హెచ్ఎన్ఐస్. రీటైలర్స్ కి, పెద్ద ఇన్వెస్టర్స్ కి మధ్యలో ఉంటున్న వాళ్ళు అనమాట. వాళ్ళు 10 లక్షల కంటే పైన ఇక మన ఇష్టం ఎంతైనా అప్లై చేయండి, వాళ్ళు బిగ్ హెచ్ఎన్ఐస్ అని చెప్పారు. స్మాల్ హెచ్ఎన్ఐస్ అంటే 2 లక్షల నుంచి 10 లక్షల వరకు, బిగ్ హెచ్ఎన్ఐస్ అంటే 10 లక్షలకి పైగా ఎంత అప్లికేషన్ అమౌంట్ ఉంటున్నా వాళ్ళు బిగ్ హెచ్ఎన్ఐ. ఎందుకు ఇది నేను ముందు చెప్తున్నానంటే, ఎలా అప్లై చేయాలి మనం ఐపీఓలు అనేది మీకు అర్థం కావాలంటే ఈ స్ట్రక్చర్ మీకు అర్థం కావాలి. సో మనం ఎందులో ఇన్వెస్ట్ చేయగలం, ఈ ఐపీఓలో రీటైల్ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేయగలం, హెచ్ఎన్ఐ కేటగిరీలో అప్లై చేయగలం, హెచ్ఎన్ఐ లో కూడా స్మాల్ లో అప్లై చేయగలం, బిగ్ లో అప్లై చేయగలం, డబ్బులు ఉంటాయి. ఈ క్యూఐబి కేటగిరీని మనం టచ్ చేయం, ఎందుకంటే అవి మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు అప్లై చేస్తుంటారనమాట. ఈ రిజర్వేషన్ ఏంటి? సెబీ వాళ్ళు ఏం చెప్తారంటే 3 సంవత్సరాలు నువ్వు ప్రాఫిటబుల్ గా ఉంటే, యాజ్ ఎ కంపెనీ నువ్వు ప్రాఫిటబుల్ గా ఉంటే, ఐపీఓ వస్తుంటే, నువ్వు మంచి లాభాలతోనే ఉన్నావు కదా, ఇవ్వు. నీ మొత్తం ఐపీఓలో మాక్సిమం 35% వరకు కూడా రీటైలర్స్ కి ఇవ్వు. చిన్న వాళ్ళని తీసుకో, ఎంటర్ చేసుకుని దాంట్లో. బట్ హెచ్ఎన్ఐస్ కి మాత్రం, స్మాల్ బిగ్ ఇద్దరిని కలిపి హెచ్ఎన్ఐస్ కి మాత్రం
15% ఖచ్చితంగా ఇవ్వు. అందులో స్మాల్ కు ఒక 5% ఇవ్వు, బిగ్ అంటే ఎక్కువ అప్లై చేస్తారు కదా కాబట్టి వాళ్ళకి ఒక 10% ఇవ్వు మాక్సిమం. QIBs పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ భారీ మొత్తంలో కొనే వాళ్ళకి ఒక 50% ఇవ్వు. ఇఫ్ నువ్వు ప్రాఫిటబుల్ గా ఉంటున్న కంపెనీ అయితే. ఒకవేళ నువ్వు లాస్ట్ 3 years లో కానీ లాస్ పోస్ట్ చేస్తుంటే అంటే నువ్వు 3 years ప్రాఫిటబుల్ గా లేవంటే రీటైలర్స్ ని ట్రాప్ చేయకు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ గా స్టడీ చేస్తుండరు, ఊరికే ఏదైనా బస్ తో ఎంటర్ అయిపోతారు. వాళ్ళని ఎంటర్ చేయకు. వాళ్ళకి మాక్సిమం 10% ఇవ్వు. ప్రాఫిటబుల్ ఉంటే 35, లాస్ లో ఉంటే 10%. మిగిలిన తేడా ఎంత? 25%. ఆ 25% కరెక్ట్ గా ఇక్కడికి షిఫ్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఇచ్చేసే. వాళ్ళంటే ఆలోచిస్తారు, తెలివైన వాళ్ళు మంచి స్టడీ చేసుకొని వెళ్ళాలా లేదా అనుకుంటారు. రీటైలర్స్ ని ట్రాప్ చేయదని సెబీ వాళ్ళు అప్డేట్స్ చేశారనమాట. దీని మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO నేను కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. రీటైలర్స్ ఎంత ఉంది? 35%. ఎందుకు 35% ఇచ్చారు? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO కి రాకముందు 3 years నుంచి ప్రాఫిటబుల్ గా ఉంది కాబట్టి రీటైలర్స్ ని 35% తీసుకోండి అన్నారు. అదే లాస్ పోస్ట్ చేసిన ఓలా ఎలక్ట్రిక్ లో ఒకసారి గమనించండి. రీటైల్ కి 10% ఇచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు మిగతాదంతా కూడా యాక్చువల్లీ 35 కదా ఉండాలి. బజాజ్ హౌసింగ్ లో మనకి 35 దగ్గరగా ఉంది కదా రీటైల్ కి. కానీ ఓలాలో ఏంటి 10%. మిగిలిన 25% ని QIB కి మార్చేస్తారనమాట. మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి మార్చేస్తారు. NII ఆర్ HNI. NII అంటే ఏంటి? నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. HNI అంటే ఏంటి? హై నెట్వర్త్ ఇండివిజువల్. రీటైలర్స్ కి 35 పోను, ఈ NII కి 15% ఇచ్చేసే. అందులో స్మాల్ వాళ్ళకి ఒక 5% ఇచ్చేసే, బిగ్ వాళ్ళకి ఒక 10% ఇచ్చేసే. మిగిలిందంత మిగిలింది రీటైలర్స్ కి 35% పోను, HNIs కి ఒక 15% పోను, మొత్తం కలిపితే 50 పోయింది. ఇంకొక మిగిలిన 50 QIBs కి ఇచ్చేసే. రైట్? అండ్ QIB అంటే ఏంటి? క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ అనమాట. రీటైల్ అంటే మీకు తెలిసిందే, చిన్న వాళ్ళ. ఇది మనకి స్ట్రక్చర్. ఇంకా దీంట్లోకి ఎవరెవరు రావచ్చు మీరు వింటూ ఉంటారు. షేర్ హోల్డర్ కేటగిరీ. ఎవరెవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఒక్క పేరెంట్ కంపెనీ షేర్ వాళ్ళ డిమాట్ అకౌంట్ లో ఉంటుందో వాళ్ళు షేర్ హోల్డర్ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారు. షేర్ హోల్డర్ కేటగిరీ ఆర్ ఎంప్లాయ్ కేటగిరీ. మోస్ట్లీ అది రీటైల్ కేటగిరీలో ఉంటున్న పోర్షన్ డివైడ్ అవుతుంది అనమాట. రీటైలర్స్ కి ఇస్తున్న దాన్ని కొంచెం డివైడ్ చేసి అడ్జస్ట్ చేసి వీళ్ళకి ఇచ్చేస్తారు. షేర్ హోల్డర్ కేటగిరీ ఆర్ ఎంప్లాయ్ కేటగిరీ. మీరు ఒక కంపెనీలో ఎంప్లాయ్ అయితే మీరు ఎంప్లాయ్ గా కూడా IPOని అప్లై చేయొచ్చు. అలాగే మీరు అక్కడ ఎంప్లాయ్ గా ఉంటూ షేర్ హోల్డర్ గా కూడా ఉన్నారనుకోండి, మీరు బోత్ ఎంప్లాయ్ కేటగిరీలోను, షేర్ హోల్డర్ కేటగిరీలోను అండ్ రీటైల్ కేటగిరీలో కూడా మీరు అప్లై చేయొచ్చు. అర్థమైంది కదా? ఎంప్లాయ్ గాను, షేర్ హోల్డర్ గాను, రీటైల్ గాను మూడిట్లో కూడా మీరు అప్లికేషన్స్ వేయచ్చు. మీరు 2 లక్షల కంటే మించరు కాబట్టి. కానీ రీటైల్ కేటగిరీలో వేస్తాను, స్మాల్ HNI కేటగిరీలో వేస్తాను, బిగ్ HNI కేటగిరీలో నేను వేస్తాను, మూడిట్లో వేయొచ్చా అంటే లాజిక్ ఆలోచించండి. 2 లక్షల వరకే మీరు రీటైల్ కేటగిరీ, 2 లక్షలకు పైగా మీరు అసలు రీటైల్ కేటగిరీలో అప్లై చేయలేరు. మీరు HNI కిందకు వెళ్ళిపోతారు. 10 లక్షలు మించి అప్లై చేద్దామని ట్రై చేస్తే మీరు బిగ్ HNI కిందకు వెళ్ళిపోతారు. అంటే మీరు పెడుతున్న డబ్బుల్ని బట్టి మీరు షిఫ్ట్ అయిపోతారు. 2 లక్షల లోపల పెడితే రీటైల్, నేను బిగ్ HNI, స్మాల్ HNI లో కూడా అప్లై చేస్తానంటే లాస్ట్ మీరు బిగ్ HNI కిందకే కన్సిడరేషన్ తీసుకోబడతారు. కాబట్టి ఈ మూడింటిని కలపలేరు ఎప్పటికీ. మీరు రీటైల్ ని, స్మాల్ HNI ని, బిగ్ HNI ని కలపలేరు. ఇంకా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే రీటైల్ కేటగిరీ ప్లస్ షేర్ హోల్డర్ కేటగిరీ ప్లస్ ఎంప్లాయ్ కేటగిరీ అప్లై చేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈ మూడింటిని కలపకండి. ఓకేనా? స్ట్రక్చర్ అయితే ఇప్పుడు క్లియర్ కదా? నవ్వు ఇప్పుడు అలాట్మెంట్ ఎలా జరుగుతుంది? 2 బేసెస్ లో మనకు అలాట్మెంట్ ఉంటుంది. ఒకటి లాటరీ బేసెస్ తో, ఇంకొకటి ప్రోరాటా అంటారు, ప్రపోర్షనేట్ అంటారు. ఏమంటారు? ప్రో రాటా ఆర్ ప్రపోర్షనేట్. ఇక్కడ చూపిస్తాను. ప్రో రాటా అంటే మీకు పలకడానికి అర్థం అవుతుంది, ఆర్ ప్రపోర్షనేట్ బేసిస్. ఓకేనా? సో లెట్స్ సే ఒక IPO ఉంది. ఒక ఇన్వెస్టర్ 1 లాట్ వేశాడు, ఇంకొక ఇన్వెస్టర్ 2 లాట్లు వేశాడు, ఇంకొక ఇన్వెస్టర్ 3, ఇంకొక ఇన్వెస్టర్ 3, ఇంకొక ఇన్వెస్టర్ 4, 4, 4, 5, 2, 1 అలా 10 మంది ఇన్వెస్టర్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క లాట్స్. ఇవి లాట్స్ అనుకోండి, ఇవన్నీ లాట్స్ అనుకోండి. ఒక 4 వేశారు, ఒక 5 వేశారు, ఒక 2 వేశారు, ఒక 1 వేశారు. ఓకే. IPO లెట్స్ సే ఎనీ టైం సబ్స్క్రైబ్ అయిందని డేటా నేను మీకు టెలిగ్రామ్ లో పెడుతూ ఉంటానా? ఇది చూడండి. లాస్ట్ లో రీటైల్ కేటగిరీలో ఉన్న దానికంటే 2.43 రెట్లు ఎక్కువ అప్లై చేశారు. అంటే 100 షేర్లు ఉన్నాయంటే 243 షేర్లు కావాలని ఇన్వెస్టర్స్ అడుగుతున్నారు అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాను. ఎంత ఉంటే మల్టిప్లైడ్ బై 2.43 కావాలని అడుగుతున్నారు. ఎక్కడ? ఏ కేటగిరీలో? రీటైల్ కేటగిరీలో. అంటే ఉన్న దానికంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. అలా ఒక్కొక్క కేటగిరీలో ఎలా పోటీ పడుతున్నారు అనేది లాస్ట్ నెంబర్ మీకు చూపిస్తుంది అనమాట. ఇది నేను మీకు ఎప్పటికెప్పుడు టెలిగ్రామ్ లో పెడుతూ ఉంటాను. దీన్ని బట్టి IPOకి ఎంత డిమాండ్ ఉందనేది మీకు అర్థం అవుతుంది. ఓకేనా? సో అలాట్మెంట్ కి ఏది ఇంపార్టెంట్? ఎంత మంది అప్లై చేశారన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఈ స్ట్రక్చర్ ఎప్పటికీ మీకు గుర్తుండాలి. అసలు ఉన్నవి ఎన్ని షేర్లు, అప్పర్ బ్యాండ్ లో ఉన్నవి ఎన్ని షేర్లు, ఎంత మంది ఎన్ని షేర్లు అడుగుతున్నారు, ఎన్ని టైమ్స్ ఎక్కువ అడుగుతున్నట్టు దాని అర్థం. QIBs అయితే 85 టైమ్స్ ఎక్కువ అడుగుతున్నారు. విశాల్ మార్ట్ ని 100 లాట్లు ఉంటే 8500 అడుగుతున్నట్టు, 85 టైమ్స్ అడుగుతున్నట్టు. అర్థమైందా? సో లాజిక్ నెంబర్ 1, ఒకవేళ అలాట్మెంట్ బేసిస్ కి చెప్తున్నాను, ఒకవేళ IPO అండర్ సబ్స్క్రైబ్ అయితే, అంటే టోటల్ గా 100 లాట్లు ఆర్ 1000 లాట్లు ఉన్నాయనుకుందాం, అందరూ అప్లై చేయంగా రీటైల్, HNI
హెచ్ఎన్ఐ అందరూ అప్లై చేయంగా లెట్స్ సే 950 లాట్స్ మాత్రమే అప్లికేషన్స్ వెళ్ళాయి, ఇంకా 5 లాట్స్ కి అప్లికేషన్స్ వెళ్ళలేదనుకోండి, ఎవరు ఎన్ని లాట్లు అడిగినా ఇచ్చేస్తారు. ఎంతకు అప్లై చేస్తే అంతకు ఇచ్చేస్తుంటారు. ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం అంతా ఎప్పుడు అవుతుంది అంటే ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడే ప్రాబ్లం. ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు కూడా లిటిల్ కొంచెమే ఓవర్ సబ్స్క్రైబ్ అయిందా ఆర్ టూ మచ్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిందా, లిటిల్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అనుకోండి అప్పుడు డిఫరెంట్ ఉంటది. టూ మచ్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అనుకోండి అప్పుడు సినారియో డిఫరెంట్ ఉంటది. అండ్ మీరు కూడా ఖచ్చితంగా మంచిగా డిమాండ్ ఉండే ఐపీఓస్ అప్లై చేస్తారు. అది ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది ఖచ్చితంగా మనం లాటరీ బేస్డ్ వెళ్తాం. లాటరీ బేస్డ్ గా మరి ఒక్కొక్క ఇన్వెస్టర్ ఒక్కొక్క లాట్లు అప్లై చేశాడు. ఒక 4 లాట్లు వేశాడు, ఇంకొక 5 లాట్లు వేశాడు, ఇంకొక 2 లాట్లు వేశాడు. ఇప్పుడు ఎక్కువ లాట్లు వేసిన వాళ్ళకి ఏమైనా ఎక్కువ ఇస్తారా అంటే లాటరీలో ఎవరిని సెలెక్ట్ చేసినా ఒక లాటే ఇస్తారు. చూడండి, ఎక్కువ లాట్లు వేసిన వాడిని సెలెక్ట్ చేయాలని లేదు, తక్కువ లాట్లు వేసిన వాడిని సెలెక్ట్ చేయాలని లేదు. ఎవరినైనా ఒక్కరిని సెలెక్ట్ చేస్తారు. ఇండివిజువల్ యూనిక్ పాన్ సెలెక్ట్ చేస్తారు. కాబట్టే ఐపీఓలో మీకు ఎక్కువ రావాలంటే మీ పాన్ కార్డ్ తో లింక్ అయిన 5-6 డిమాట్ అకౌంట్ నుంచి అప్లై చేసినా మీకు యూజ్ లేదు. ఒక్క అకౌంట్ నుంచి 5 లాట్లు వేసినా యూజ్ లేదు. ఇండివిజువల్ గా వేరు పాన్ కార్డుల నుంచి మన కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళకంటూ యూనిక్ గా ఉంటున్న వాళ్ళ డిమాట్ అకౌంట్స్ నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని యూజ్ చేసి ఐపీఓలను అప్లై చేస్తేనే ప్రాబబిలిటీ పెరుగుతుందన్నమాట. చాలా మంది ఇక్కడే పెద్ద మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఇది ఐపీఓ ఒక అలాట్మెంట్ లాజిక్. అర్థమైంది కదా? ఇప్పుడు ఐపీఓస్ ఎందుకు రిజెక్ట్ అవుతాయో డీటెయిల్డ్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 14 లక్షల అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓలో. అంటే చూడండి మన వాళ్ళు ఎంతలా డబ్బుల్ని బ్లాక్ చేసుకున్నారు యూజ్ లేకుండా. మంచిగా అప్లై చేస్తుంటే అది అలాట్ అంటే డబ్బులు వచ్చేదే కదా. మీకు కూడా చాలా సార్లు రిజెక్ట్ అయిందా? అసలు ఇప్పటి వరకు మీకు ఎన్ని ఐపీఓస్ అలాట్ అయ్యాయి? ఇది కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ ఐపీఓస్ అప్లై చేసిన వాళ్ళకి చెప్తున్నాను, డిమాండ్ ని చూసుకొని ఐపీఓ అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం ఐపీఓస్ ఉన్న ప్రతిసారి ఇదిగోండి ఇలా టెలిగ్రామ్ లో ప్రతి ఐపీఓస్ కి పెడుతూనే ఉంటాను. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే జాయిన్ అవ్వండి. ప్రతి ఐపీఓ టైంలో మీకు ఇది కనిపిస్తుంది. ఆ చివర్లో ఎంతెంత డిమాండ్ ఉంది అండ్ ఫైనల్ గా టోటల్ గా ఐపీఓకి ఎంత డిమాండ్ ఉంది అన్న దాన్ని బట్టి లిస్టింగ్ అప్పుడు కూడా మంచి లాభాలు ఉంటాయా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. 1-2 రోజులు చూస్తే మనకు అర్థమైపోద్ది, ఓహో పెద్ద వాళ్ళు కూడా ఫుల్ రష్ లో ఉన్నారంటే మంచి లిస్టింగ్ గేమ్స్ కోసమే చూస్తున్నారనేలా ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతాయి. అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లోకి వెళ్ళి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తే బోల్డ్ ఫేక్ ఛానల్స్ ఉన్నాయి. మన ఛానల్ వెరిఫైడ్, ఈ టిక్ మార్క్ ఉంటది. అయినా సరే మీరు సర్చ్ చేసి జాయిన్ అవ్వద్దు, లింక్ ఉంటుంది, ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేదు నేను టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోను, నాకు వాట్సాప్ మాత్రమే ఉందన్న వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను. ఎనీవే అసలు ఎందుకు ఐపీఓ రిజెక్ట్ అవుతుంది, అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది? ఫస్ట్ థింగ్, చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఒక్కొక్క అకౌంట్ నుంచి జిరోదా నుంచి ఒకటి, ఈ అప్ స్టాక్ నుంచి ఒకటి, ఏంజల్ నుంచి ఒకటి, ఇలా ఒక్కొక్క అకౌంట్స్ నుంచి ఒక్కొక్కటి అప్లై చేసుకుంటారు. ఏమనుకొని ఆ ఒక్కొక్క డిఫరెంట్ డిమాట్ అకౌంట్స్ కదా అప్లై చేసేద్దాం. యూజ్ లేదు. ఒకే అకౌంట్ నుంచి 5 వేశారు, యూజ్ లేదు. రిజెక్ట్ అవ్వదు ఇక్కడ. యూజ్ లేని దాని గురించి మాట్లాడదాం, రిజెక్ట్ తర్వాత గురించి మాట్లాడతాం. యూజ్ లేదు వేస్తే ఒక లాట్ వేయండి, మీ దాంట్లోంచి ఒక లాట్ వేయండి. షేర్ హోల్డర్ అయితే కలిపి షేర్ హోల్డర్ దాంట్లో ఒకటి వేయండి. ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ దాంట్లో మొత్తం కలిపి 3 వేసుకోండి. ఇంతే, ఇక్కడతో ఆగిపోండి. ఖాళీ డబ్బులు ఉన్నా సరే ఇంకోటి ఓవర్ సబ్స్క్రైబ్ అయితే మీకు ఎక్కడ రాదు. ఓకే, అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు రీటైల్ కేటగిరీని హెచ్ఎన్ఐ కేటగిరీని కంబైన్ చేయలేరు. స్మాల్ ని కానీ బిగ్ ని కానీ దేన్ని కూడా రీటైల్ కేటగిరీతో కంబైన్ చేయలేరు. యూజ్ లెస్. రీటైల్ స్మాల్ హెచ్ఎన్ఐ ఆర్ బిగ్ హెచ్ఎన్ఐ, ఈ మూడిట్లో ఒక దాంట్లోనే మీరు వేయాలి. రైట్, ఫస్ట్ అర్థమైంది కదా. సెకండ్, చాలా మంది చేసే తప్పు ఏంటంటే షేర్ హోల్డర్ కాదు, రికార్డ్ డేట్ నాటికి మీ దగ్గర ఆ షేర్ ఉండిండదు, అయినా సరే షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేస్తారు. తెలీదా వాళ్ళకి ఎందుకు అప్లై చేస్తారు అని మీరు నన్ను అడగాలనుకుంటుంటే ఇది ఒకసారి డేటా చూడండి. 12,451 ఎంప్లాయీస్ ఉన్నారు టాటా టెక్నాలజీస్ లో. రీసెంట్ గా వచ్చిన ఐపీఓలో అందులో ఎంతమంది వేశారనుకుంటున్నారు ఐపీఓకి బిడ్లు? మోర్ దాన్ 1 lakh అప్లికేషన్స్ వచ్చాయి. ఎంప్లాయీ కేటగిరీలో ఉన్నది 12,451 మంది. ఎంప్లాయీ కేటగిరీలో 1,00,000కి పైగా బిడ్లు వచ్చాయి. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎందుకు ఇస్తారు? తెలియకుండా ఇచ్చేస్తారా? షేర్ హోల్డర్ కేటగిరీస్ కూడా, షేర్ హోల్డర్ మనకు తెలిసిపోతుంది, యూనిక్ ప్యానే కదా తెలిసిపోతుంది. అండ్ ఇంకొకటి, మీరు ఏ డిమాట్ అకౌంట్ రిలేటెడ్ గా మీరు అది హోల్డ్ చేస్తున్నారో షేర్ ని, ఆ డిమాట్ అకౌంట్ నుంచే వేయండి. జిరోదాలో హోల్డ్ చేస్తూ అప్ స్టాక్ నుంచి అప్ స్టాక్ లో హోల్డ్ చేస్తే ఏంజల్ నుంచి అలా వేయకండి. ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఆ పక్కన డిమాట్ అకౌంట్ లో ఉంటేనే కదా వాళ్ళకి తెలిసేది ఈ డిపిఐడి తో ఉంది, పాన్ కార్డ్ తో ఉన్నది ఈ షేర్ హోల్డర్ అని. రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు? అదే దాంట్లోంచే వేయండి, లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సేమ్ బ్యాంక్ అకౌంట్. చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేనున్నాను, మా ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు, అందరిది తీసేసుకొని నేనే నా నెట్ బ్యాంకింగ్ నుంచి యాస్బా మెథడ్ నుంచి ఐపీఓస్ అప్లై చేసేద్దానికి ప్రయత్నిస్తాను. ఇది రాంగ్ అవుతుంది. సేమ్ పాన్ లో ఏముందో అదే పర్సన్ కి సంబంధించిన డిమాట్ అకౌంట్, అదే పర్సన్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ 3 ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, రిజెక్ట్ అయ్యేదానికి మోస్ట్ ఇంపార్టెంట్ గా మన వాళ్ళు ఫేస్ చేసింది, ఈ రీసెంట్ గా వచ్చిన ఐపీఓస్ అన్నిట్లో కూడా నేను గమనించింది, యూపీఐని ఎక్కువగా నమ్మడం. యూపీఐ లో మీరు మ్యాండేట్ ఇవ్వాలి, యూపీఐ మ్యాండేట్ ఇవ్వాలి. చివరి రోజు అప్లై చేద్దాం అనుకుంటారు, మ్యాండేట్ పరంగా ఇష్యూస్ ఫేస్ చేస్తారు. లాస్ట్ గది అప్లై అయ్యిండదు, క్యాన్సిల్ అయ్యిండదు, ఒక 3-4 రోజులు అలా హోల్డ్ లో ఉండిపోయింది. మ్యాండేట్ లేట్ గా ఇచ్చుంటారు.
కట్ ఆఫ్ టైం లో పిచ్చుండ్రు, లాస్ట్ డే వరకు వెయిట్ చేద్దాం అనుకుంటారు. యూపీఐ లో మీరు 2 lakhs వరకు కాదు 5 lakhs వరకు కూడా మీరు హెచ్ఎన్ఏ కేటగిరీలో కూడా, స్మాల్ హెచ్ఎన్ఏ కేటగిరీలో కూడా అప్లై చేయొచ్చు. బట్ నేను ఎప్పటికీ సజెస్ట్ చేయను స్మాల్ హెచ్ఎన్ఏ కేటగిరీలోకి వెళ్ళమని. ఎందుకో లాజిక్ నేను మీకు నా స్ట్రాటజీలో చెప్తా. సో యూపీఐ లో అప్ టు 5 lakhs వరకు కూడా మనం వేయొచ్చు. కానీ రిస్క్ వద్దు అనుకుంటే యాస్బా మెథడ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వేయడానికి చూడండి. లేదు యూపీఐ ద్వారా కూడా చేసుకోండి, కానీ కొంచెం లాజికల్ గా ముందుగా వేసుకోవడానికి చూడండి. మ్యాండేట్ క్లియర్ గా ఇచ్చారో లేదు చూసుకోండి. చాలా మంది యూపీఐ జస్ట్ ఊరికి అలా అనేసి అయిపోయింది అనుకుంటున్నారు. మ్యాండేట్ ఇవ్వాలి, మ్యాండేట్ ఇచ్చారా చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ యూపీఐ ద్వారా అప్లై చేసి ఒక్కసారైనా మీకు అలాట్మెంట్ వచ్చింటే ఓకే. ఇప్పటి వరకు మీరు యూపీఐ ద్వారానే అప్లై చేస్తూ మీకు ఎప్పటికీ అలాట్మెంట్ ఇప్పటి వరకు రాలేదంటే సమ్వేర్ మీరు ఒక మిస్టేక్ చేస్తున్నారు. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా ఐపీఓని అప్లై చేయొచ్చు. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎక్కడ ఉంది? యాక్సిస్ లో ఉందా, ఎస్బీఐ లో ఉందా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉందా, ఇంకెక్కడ ఉంది? అది కొట్టండి, ఇంటర్నెట్ లోకి తీసుకువెళ్ళండి, హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ ఐపీఓ అప్లై, లేకపోతే పక్కన యాస్బా అని కూడా పెట్టి సెర్చ్ చేయండి, మీకు డీటెయిల్డ్ ప్రాసెస్ అని వస్తుంది. మీరు యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేయొచ్చు, ఎలా అప్లై చేయాలని కూడా ఉంటాయి. బట్ నా సజెషన్ యూపీఐ ద్వారా అప్లై చేస్తున్న వాళ్ళు మాత్రం 1-2 సార్లు కన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ ఈ ఐపీఓలు వదిలేటప్పుడు 2 ప్రైస్ బ్యాండ్ వదులుతారు. ఇదిగోండి ప్రైస్ బ్యాండ్ దగ్గర ఓలా ఎలక్ట్రిక్ దే చెప్తున్నా 72 రూపీస్ లోవర్ ప్రైస్ బ్యాండ్, 76 రూపీస్ అప్పర్ ప్రైస్ బ్యాండ్. మనం ఏమనుకుంటాం అంటే 72 రూపాయలు కడిగినా ఇచ్చేస్తారేమో అని. ఎప్పటికీ రాదు. హయ్యర్ ప్రైస్ బ్యాండే పెట్టాలి, కట్ ఆఫ్ ప్రైస్ బ్యాండే పెట్టాలి, తక్కువ ప్రైస్ బ్యాండ్ పెట్టకూడదు. ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు అందరూ అడిగేది ఆ పై ప్రైస్ కి అడుగుతారు కాబట్టి అందరికి ఆ ప్రైస్ కి ఇస్తారు. మీరు తక్కువ పెట్టుంటే అది కూడా మీకు వర్కౌట్ అవుతుంది. షేర్ హోల్డర్ కేటగిరీలో ఇది చాలా మంది చేసేటప్పుడు లెట్స్ సే టాటా టెక్నాలజీస్ తీసుకోండి. టాటా టెక్నాలజీస్ ఒక పేరెంట్ కంపెనీ టాటా మోటార్. ఏది పేరెంట్ కంపెనీ క్లియర్ గా తెలుసుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే టీసీఎస్ కూడా టాటాదే కదా, టాటా స్టీల్ కూడా టాటాదే కదా, అది హోల్డ్ చేస్తున్న ఇది రాదా అని షేర్ హోల్డర్ కేటగిరీలోకి వెళ్ళిపోయారు. ఏది పేరెంట్ కంపెనీ క్లియర్ గా తెలుసుకోండి. మార్కెట్ అనాలిసిస్ వీడియోలో డైలీ చెప్తుంటా కదా, ఇది పేరెంట్ కంపెనీ. ఇదిగోండి ఇవన్నీ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వస్తున్న ఐపీఓస్, వాటికి సంబంధించిన పేరెంట్ కంపెనీస్. ఎన్టీపీసీ గ్రీన్ గురించి చెప్పాను, దానికి ముందు బజాజ్ ఫైనాన్స్ గురించి చెప్పాను. హీరో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐపీఓ వస్తుంది, చాలా ఐపీఓస్ ఉన్నాయి, వస్తాయి పేరెంట్ కంపెనీస్. ఇవే ఒక్క షేర్ మన డిమాట్ అకౌంట్ లోనే ఎలిజిబులే. అవి కాకుండా వేరే కొనేసి మనం షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం, ఎలా అప్లై చేయొచ్చు అన్న స్ట్రాటజీ. రీటైల్ కేటగిరీ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. రీటైల్ కేటగిరీ చెప్పాను కదా, ఇండివిజువల్ ఆ పర్సన్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్, అదే పర్సన్ కి సంబంధించిన డిమాట్ అకౌంట్ 3 కలిపే చేయాలి. రైట్? ఇంటర్నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్ళి డీటెయిల్స్ ని పెట్టేసి ఒక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి అన్ని వేసేస్తానంటే సర్టైన్ టైమ్స్, మేము స్టార్టింగ్ లో అలా చేసాం, సర్టైన్ టైమ్స్ సక్సెస్ అయ్యే, సర్టైన్ టైమ్స్ ఫెయిల్ అయ్యాయి. ఒకే ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి అందరు పాన్ కార్డ్స్ పెట్టేసుకొని ఒక్కొక్కసారి అప్లికేషన్స్ వేసాం, రిజెక్ట్ అయ్యాయి, కొన్నిసార్లు సక్సెస్ అయ్యాయి. కాబట్టి నేను మీకు ఆ రిస్క్ ఇవ్వాలనుకోవట్లేదు. ఇండివిజువల్ బ్యాంక్ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి వేస్తున్నా, ఎవరి పాన్ కార్డ్ కి సంబంధించిన ఆ బ్యాంక్ లో నుంచే లాగిన్ అయ్యి ఆ బ్యాంక్ లో నుంచి అప్లికేషన్ వేయండి. డిమాట్ అకౌంట్స్ అవన్నీ కూడా ఫిల్ చేసుకోండి. ఈజీ అయితే మీకు త్రూ మీ బ్రోకర్ లోనే చూపిస్తూ ఉంటుంది, ఐపీఓ అప్లై చేస్తావా అని మీకు నోటిఫికేషన్స్ పంపిస్తూనే ఉంటారు. దాని నుంచి అలా అప్లై చేసుకోండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే రీటైల్ కేటగిరీలో ఎప్పటి నుంచో చెప్తున్నా, నాకు తెలిసి చాలా ఇయర్స్ నుంచి చెప్తున్నా, ఒక పర్సన్ కి ఉంటున్న ఒక ప్యాన్ తో ఎన్ని డిమాట్ అకౌంట్ లో 100 ఉన్నా సరే యూజ్ లేదు. ఒక ప్యాన్ ఎంతటితో లింక్ అయినా, ఎన్నిటితో లింక్ అయినా, మీరు అన్నిటినీ చేసినా, ఒక్క లాట్ వేసినా 2 సమానమే. లైక్ మీకు 5 డిమాట్ అకౌంట్లు ఉన్నాయి, 5 నుంచి ఒక్కొక్క లాట్ వేశారు, నాకు ఒకటే డిమాట్ అకౌంట్ నుంచి ఒకటే లాట్ వేశారు, మీరు నేను ఈక్వలే. 5 చేశారని మీరు స్పెషల్ అవ్వరు. యూనిక్ ప్యాన్ అంతే, ప్యాన్ ఒకటే కదా మీకుంది, 2 ప్యాన్లు లేవు కదా, దాన్ని మీరు ఒక లాటే వేయాలి, అంతకు మించి వేయద్దు. ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది, యూజ్ లేదు, డబుల్ బ్లాక్, వేస్ట్. మరి నాకు ఈ ఐపీఓ ఎలా అయినా రావాలి, ఎలా పెంచుకోవాలి? మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఉంటారు, మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అభ్యర్థించి, వాళ్ళని అడిగి, వాళ్ళకి సంబంధించిన ఖాతాల్లో నుంచి, బికాస్ వాళ్ళది ఒక యూనిక్ ప్యాన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన అప్లై చేసుకొని లాభం వచ్చినప్పుడు మనం తీసుకోవడం, అడిగి తీసుకోవడం, ఇది మనకుంటున్న మెథడ్. ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మైనర్ డిమాట్ అకౌంట్లను ఉంటాయి, ఫైర్స్ వాళ్ళు అది ఆఫర్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ కంపెనీస్ చేస్తుండొచ్చు, బట్ ఫైర్స్ వాళ్ళు అయితే అది ఆఫర్ చేస్తున్నారు. ఓపెనింగ్ ఏమీ లేదు, చార్జెస్ ఉండవు, అండ్ లైఫ్ టైం ఎటువంటి చార్జెస్ ఉండవు, మెయింటెనెన్స్ చార్జెస్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. ఒకవేళ మీ మైనర్ కానీ మీకు కానీ ఇండివిజువల్ గా ఒక అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలంటే 5 years నేను మీకు లైఫ్ టైం చార్జెస్ ఉండవు కాబట్టి అది నేను సజెస్ట్ చేస్తున్నది. లేదు మీకు ఇంకే ఇతర అకౌంట్ అయినా, ఇండియాలో ఉన్న టాప్ బ్రోకింగ్ లింక్స్ అన్నింటినీ పెడుతున్నాను, ఓపెనింగ్ ఫ్రీ ఉన్నవే పెడుతున్నాను. మీకు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా సరే వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికి ముందు ఓపెన్ చేసి పెట్టుకోండి. ఐపీఓ ఏదైతే మంచి డిమాండ్ ఉంది అని నేను చెప్తుంటాను కదా, ఆ డిమాండ్ ఉంటున్న ఐపీఓస్ వస్తున్నప్పుడు మీ అకౌంట్ నుంచి కాకుండా వాళ్ళందరి అకౌంట్ నుంచి అప్లై చేసుకోవడం కారణంగా మీకు ఐపీఓ అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇదే మెయిన్ స్ట్రాటజీ, ఇదే బెస్ట్ స్ట్రాటజీ. బట్ ఇక్కడతో ఎండ్ అవ్వలేదు, హెచ్ఎన్ఐ దగ్గర అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇందుగా మీరు స్ట్రాటజీ అన్నారు స్టార్టింగ్ నుంచి, మాకు ఎప్పటి నుంచో తెలుసు కదా అనుకుంటారు కదా, ఇది కాదు.
కాదు, బట్ లాజికలీ మేము చేసింది అయితే స్టార్టింగ్ లో ఇదే మెయిన్ థింగ్, ఇదే మేము చేసింది. కాబట్టి అప్పటికప్పుడు మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే అది ఓపెన్ అవడానికి ఈ లోపు అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా, సైన్ బాగాలేదన్నా, ఐపీవీ అన్నా, డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా ఎక్కడైనా ఇష్యూ ఉండొచ్చు. కాబట్టి ముందుగానే మీకు ఒకవేళ మన ఛానల్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే మన ఛానల్ లింక్ ద్వారా వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళకి, కుటుంబ సభ్యులందరికీ కూడా ముందు అకౌంట్లు అయితే ఓపెన్ చేసి పెట్టండి. తర్వాత ఐపీ వస్తుందా అప్పుడు వాళ్ళ రిలేటెడ్ గా మనం అప్లికేషన్స్ వేసుకోవచ్చు. ఇది రీటైల్ సైడ్ నుంచి ఉంటున్న లాజిక్ స్ట్రాటజీ. నెక్స్ట్ హెచ్ఎన్ఐ కేటగిరీలోకి వద్దాం. ఇప్పుడు చెప్పండి, నేను హెచ్ఎన్ఐ రిలేటెడ్ గా మీకు స్టార్టింగ్ లో ఒక స్ట్రక్చర్ చెప్పాను. స్మాల్ హెచ్ఎన్ఐ 2 లక్షల నుంచి 10 లక్షల వరకు, బిగ్ హెచ్ఎన్ఐ 10 లక్షలకి పైగా ఎంత అప్లై చేస్తున్నా వాడు బిగ్ హెచ్ఎన్ఐ కేటగిరీలోకి వస్తాడు. మనమంతా ఏమనుకుంటామంటే, లెట్స్ సే నా దగ్గర ఒక 10 లక్షలు ఉంది అనుకోండి డబ్బులు, అందరూ ఎలా ఆలోచిస్తారంటే రీటైల్ కేటగిరీలో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక లాట్ వేసేస్తా, నా దగ్గర ఎంతైతే మిగిలి ఉంటుందో 2 లక్షలకు పైగా అప్లై చేస్తే స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీలోకి వెళ్తాను కాబట్టి అక్కడికి వెళ్ళి వేసేస్తా మిగతా లాట్లు అనుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇదే చేస్తారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ 10 లక్షలకు పైన ఖర్చు పెట్టాలని చూడరు, బికాస్ చాలా మంది దగ్గర ఉండదు. ఒకవేళ మీ దగ్గర 10 లక్షల కంటే పైన ఉంటే మాత్రం బిగ్ హెచ్ఎన్ఐ కేటగిరీకి వెళ్ళండి. 2 లాజిక్స్ ఉన్నాయి. ఒకటి, రిజర్వేషన్ వాళ్ళకే ఎక్కువ, 10% వాళ్ళ దగ్గరే ఉంటది. రెండో లాజిక్ ఏంటంటే, ఈవెన్ మీరు బిగ్ హెచ్ఎన్ఐ కేటగిరీలో 10 లక్షలకు అప్లై చేసినా 10 లక్షలకు మీకు అలాట్మెంట్ రాదు. మీకు వచ్చే అలాట్మెంట్ మాక్సిమం అలాట్మెంట్ 2 లక్షలకు మాత్రమే. సో అప్పుడు మీరు దాన్ని ఎలా ఆలోచించాలంటే, ఈ విశాల్ మెగా మార్ట్ ని చూపించి చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ గా ఈ ఎన్ఐఎస్ లో స్మాల్ హెచ్ఎన్ఐ చూడండి 10 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. బిగ్ హెచ్ఎన్ఐస్ అంటే 10 లక్షల పైన అప్లై చేసిన వాళ్ళు 17 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. మన కళ్ళకి ఎలా కనిపిస్తుంది, మన దగ్గర డబ్బులు ఉంటే స్మాల్ హెచ్ఎన్ఐ లోకి వెళ్ళిపోదాం, 10 టైమ్స్ ఉంది డిమాండ్, బిగ్ హెచ్ఎన్ఐ లో 17 టైమ్స్ ఉంది డిమాండ్ అని అనుకుంటారు. కానీ అది రాంగ్. ఎందుకంటే 17 టైమ్స్ 10 లాక్ లెక్కన వచ్చినవి అనమాట. 10 లాక్ దానికంటే అబో వచ్చినవి. కానీ వెళ్ళే అలాట్మెంట్ ఎంత, 2 లక్షలకి మాత్రమే. సో అది 17 టైమ్స్ కాదు, యాక్చువల్ గా దానికంటే తక్కువ. ఎల్లుంటాయి డబ్బులు కానీ అంత ఇవ్వరుగా. 10 లక్షలు ఇచ్చారుగా. కానీ కింద లా కాదే, అన్ని 2 లక్షలే వెళ్ళుంటే ఆ 10కి 10 కాంపిటీషన్, ఆ 10 టైమ్స్ మీకు కాంపిటీషన్. కానీ 17 టైమ్స్ రియల్ గా మీకు కనిపిస్తున్న 10 లాక్స్ అబౌవ్ ఉంటున్న బిడ్ నిజంగా అది కాదు. దాన్ని ఇంచుమించు మీరు ఒక 5 తో డివైడ్ చేయాలి. 17 ని 5 తో డివైడ్ చేస్తే ఎంతైతే వస్తుందో అది మీ యాక్చువల్ సబ్స్క్రిప్షన్. ఎందుకంటే మీరు ఎంతకు అప్లై చేసినా బిగ్ హెచ్ఎన్ఐకి ఇచ్చేది 2 లక్షలకి మాత్రమే. మిగిలిన 8 లక్షలు ఒక క్రైటీరియా. 10 లక్షల పైన వేస్తారా మీరు బిగ్ హెచ్ఎన్ఐ, అయినా మీకు ఇచ్చేది 2 లక్షలకే. సో కాబట్టి మిగిలిన 8 లక్షలని మనం కాంపిటీషన్ గా చూడకూడదు, దాన్ని బయట తీసేయాలి. అలా చేయాలంటే డివైడెడ్ బై 5 చేయాలి. సో కాబట్టి ఎప్పుడైనా చూడండి, డబ్బులు ఉంటే మీ దగ్గర స్టెప్ 1 లాటరీ బేసిస్ తో వెళ్తది. రీటైల్ మీకు ఎంత మంది తెలుసో వాళ్ళ దగ్గర నుంచి అప్లై చేసేయండి. స్టెప్ 2, ఈ స్మాల్ హెచ్ఎన్ఐకి అయితే వెళ్ళొద్దు. అన్నెసరీ యూజ్లెస్. నాకు తెలిసినంత వరకు ఏదో టైం పాస్ కి వెళ్ళాలంటే వెళ్ళండి. ఒకవేళ మీకు 10 లక్షల కంటే తక్కువ ఉంటే, 10 లక్షల కంటే ఎక్కువ డబ్బులు ఉంటే మాత్రం బిగ్ హెచ్ఎన్ఐ కేటగిరీకి వెళ్ళండి. అలాట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అక్కడ కూడా ఫస్ట్ మినిమం రూల్ ని ఫాలో అవుతారు. మినిమం రూల్ అంటే ప్రతి ఒక్కరికి కూడా, అడిగిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క లాట్ ఇచ్చేసి ఎన్నైతే మిగిలిపోతాయో, అంటే పర్ పర్సన్స్ గా కదా అప్లై చేస్తుంటారు. ఒకే పర్సన్ ఒక ₹1,00,00,000 కూడా అప్లై చేసి ఉండొచ్చు. ఇంకో పర్సన్ జస్ట్ ఒక లాటే అడుగుండొచ్చు. ₹1,00,00,000 అప్లై చేశాడు కదా అని వాడికే ఇచ్చేయకుండా ఈ ఒకటి అడిగిన వాడికి ఒకటి ఇద్దాం. అలా ఎవరెవరో ఒక్కొక్కటి అడిగారు, ఇండివిజువల్ ఒక్కొక్క పర్సన్ ఎంత అడిగారు చూసుకుని వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఇచ్చేద్దాం. మిగిలింది ఇంక అందరికి ఇచ్చేసాం కదా, మినిమం రూల్ ఫాలో అయిపోయాం. తర్వాత మిగిలిన వాళ్ళందరిలో ఎవరెవరు ఎక్కువ డబ్బులు పెడతా అన్నారో వాళ్ళకి ప్రపోర్షనేట్ బేసిస్ తో మీరు ₹1,00,00,000 ఇస్తా అన్నారు. నేను 50 లక్షలు పెట్టాను అనుకోండి ఐపీఓలో, ఒక్కొక్క లాట్ అందరికి వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రాగా మీది ₹1,00,00,000 ఉంది, ఐపీఓ కావాలని వెళ్ళింది, నాది 50 లక్షలే వెళ్ళింది. మీకు ఎన్ని ఇస్తారో అందులో నాకు హాఫ్ ఇస్తారు. ఆ బేసిస్ తో డివైడ్ చేసి ఇచ్చేది ఉంటుంది అనమాట. అది ప్రపోర్షనేట్ బేసిస్ ఉంటది. అప్లికెంట్స్ కొంతమంది ఉన్నారు, యూనిక్ బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కరు ఎక్కువ అప్లై చేశారు, అందుకని అది ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అనుకోండి. అప్పుడు ఫస్ట్ ఇవ్వాల్సిన వాళ్ళందరికి ఇచ్చేసి తర్వాత ప్రపోర్షనేట్ బేసిస్ తో ఎవరెవరు ఎక్కువ పెట్టారో వాళ్ళందరికీ అడ్జస్ట్ చేస్తారు, సర్దుతారు అనమాట. ఇఫ్ అప్లికెంట్స్ తక్కువ ఉంటే అక్కడ వాళ్ళు ఆఫర్ చేస్తున్న దానికి అడుగుతున్న యూనిక్ పర్సన్స్ కూడా, ప్యాన్ పెట్టిన ప్రతి పర్సన్ కూడా ఈక్వల్ గా ఉంటే ఫస్ట్ మినిమం రూలే ఫాలో అయిపోతారు. అర్థమైంది కదా, లాజిక్ అర్థమైంది కదా. అర్థం కాకపోయినా పర్లేదు, ఇది అర్థం చేసుకోండి. రీటైల్ లో అప్లై చేయాలి, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా అప్లై చేయాలి. మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు అదే బెస్ట్. ఎక్కువ డబ్బులు ఉంది అయినా సరే తొందరపడి హెచ్ఎన్ఐ, స్మాల్ హెచ్ఎన్ఐ లోకి వెళ్ళకండి. బిగ్ హెచ్ఎన్ఐ తీసుకోండి. 10 లక్షల పైన అప్లై చేస్తేనే స్ట్రెంత్ ఉంటుంది మనకు అక్కడ. అసలు యాక్చువల్లీ కాంపిటీషన్ అక్కడే తక్కువ. ఈ విషయం తెలియక చాలా మంది స్మాల్ హెచ్ఎన్ఐ లో ఒక 3-4 దగ్గర అప్లై చేయించేస్తారు. 10 లక్షలు ఉండి ఒక దాంట్లో హెచ్ఎన్ఐ, బిగ్ హెచ్ఎన్ఐ లో వెళ్లే బదులు ఒక ఇంట్లో ఉన్న 5 దగ్గర స్మాల్ హెచ్ఎన్ఐ దగ్గర ఏం చేద్దాం, 2 లక్షల పైన పెట్టి అనుకుంటారు. అది యూజ్ లేదు, ఏది రాదు దాంట్లో. ఇది లాజిక్, రీటైల్ హెచ్ఎన్ఐ లాజిక్ అనమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, హెచ్ఎన్ఐ కేటగిరీలో అప్లై చేస్తుంటే రీటైల్ కేటగిరీలో ఉన్నట్టు మీకు వెసులుబాట్లు ఉండవు. అంటే ఐపీఓ అప్లై చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడం,
విత్డ్రా చేయడం, మార్చుకోవడం అవి ఏమి ఉండవు. వన్స్ అప్లై చేస్తే అప్లై అయినట్టే. మీరు ఇంకా అప్లై చేశారంటే ఇంకా అది మీకు రావాల్సిందే. చివర్లో డిమాండ్ ని బట్టి మారుద్దాంలే, క్యాన్సిల్ చేద్దాంలే జరగదు. ముందే చెప్తున్నా, ఒక్కసారి ఐపీఓ అప్లై చేశారా క్యాన్సిల్ చేయలేరు. ఇంకొకటి 4 గంటల లోపే, లాస్ట్ రోజు 4 గంటల లోపే మీరు ఐపీఓని వేసేయాలి. రీటైల్ కేటగిరీలో వేసినట్టు సాయంత్రం వరకు ఉంటా అంటే అవ్వదు, 4 లోపే వేసేయాలి. ఇవి కూడా గుర్తుంచుకోండి. మరి హెచ్ఎన్ఐ కేటగిరీలో అప్లై చేస్తున్న వాళ్ళు అప్పుడు కంగారు పడి అరే ఇది మనకి చెప్పలేదు ఎవరు అనుకొని ఇబ్బంది పడద్దు. లాస్ట్ డే ఏదైనా జరిగింది ఆర్ కమింగ్ డేస్ లో ఏదైనా ఈవెంట్ ఉంది, మీరు ఏం చేయలేరు. అప్లై చేశారా అప్లై అయిపోయింది అంతే, ఇంకా దాన్ని మళ్ళీ మనం మార్చడానికి అవ్వదు. అండ్ ఫైనలీ ఐపీఓస్ లో ఏ చూసి జనరల్ గా చెప్తూ ఉంటారు, గ్రే మార్కెట్ ప్రీమియం అంటూ ఉంటారు, ఎక్స్పెన్సివ్ అంటుంటారు, ఓవర్ వాల్యుయేషన్స్ అంటూ ఉంటారు, మేనేజ్మెంట్, ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్ ఇవన్నీ కూడా వింటుంటాం కదా. యూజువల్ గా కాంప్లెక్స్ కాకుండా జనరల్ గా చెప్తాను చూడండి. ఈ మధ్య ప్రతి ఐపీఓకి డిమాండ్ ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఏ ఐపీఓకి అయితే ఒకవేళ అందరూ మార్కెట్ లో నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఆ ఐపీఓ ఓపెన్ అయిన దగ్గర నుంచి పెరుగుతుంది. ఏ ఐపీఓ అయితే అందరూ యూఫోరియా ఇచ్చారనుకోండి, అది లిస్టింగ్ గెయిన్స్ బాగానే ఇచ్చేస్తుంది, 100% ఎంతో అక్కడి నుంచి పడుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ తీసుకోండి, 150కి వెళ్ళిపోయింది. 70 దగ్గరగా ఉంటుంది ఐపీఓ ప్రైస్, 150 దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ 70 బిలో వచ్చేసింది. బజాజ్ హౌసింగ్ తీసుకోండి, ఎవ్వరు ఆగలేదు అసలు. ఐపీఓ ప్రైస్ నుంచి వెళ్ళిపోయింది, 180 సంథింగ్ వెళ్ళిపోయింది, మళ్ళీ 120కి వచ్చేసింది. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఎందుకు అప్లై చేస్తున్నారు మీరు? ఐపీఓ కోసమే అప్లై చేస్తున్నారా? ఐపీఓ అలాట్మెంట్ కోసం, లిస్టింగ్ గెయిన్స్ కోసమే అప్లై చేస్తున్నారా? నాకు తెలిసి అదే అనుకుంటున్నా. చాలా మంది మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసమే కదా అప్లై చేస్తారు కదా. సరే కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గర అసలు ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన ఏ ఐపీఓ ఇప్పటి వరకు మీ డిమాట్ అకౌంట్ లో ఉంది? నా దగ్గర ఉన్నాయి. అండ్ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏమవుతుందంటే, నిజంగా లాంగ్ టర్మ్ కోసం ఐపీఓని అప్లై చేస్తుంటే 15,000 రూపాయలు మనం పెడతాం, ఆ 2 లక్షల రూపాయలైనా మనం మాక్సిమం పెడతాం కాదు కదా, ఇంకొంచెం ఎక్కువ పెడతాం కదా. ఒకవేళ 2 లక్షలు పెడుతున్నారంటే హెచ్ఎన్ఐ కేటగిరీలో అప్లై చేస్తుంటారు, ఇంకా ఎక్కువే పెడతారు కదా ఆ కేటగిరీలో ఉన్నారంటే. ఆ రీటైలర్స్ కూడా 15,000 కాదు కదా, ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో ఐపీఓ 100% తో వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ యాడ్ చేస్తూ తెచ్చిన ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో అసలు మీరు ఎందుకు అప్లై చేస్తున్నారో చూసుకోండి. లిస్టింగ్ గెయిన్స్ కోసమే అప్లై చేస్తుంటే మాత్రం ఎట్ ఎనీ కాస్ట్, వితౌట్ ఎనీ ఎమోషన్స్ ఆ రోజు ఎగ్జిట్ అయిపోండి. బికాస్ మీరు దాన్ని ఫండమెంటల్ గా స్టడీ చేయలేదు. పడుతుంటే ఏం చేయాలో తెలియదు, పెరుగుతుంటే ఏం చేయాలో తెలియదు. ఆర్ ఇంకా ఎల్స్ మీ చాయిస్, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. కానీ లిస్టింగ్ గెయిన్స్ కోసమే అప్లై చేస్తుంటే మాత్రం ఈ ఫ్యాక్టర్స్ ని మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ థింగ్, సెంటిమెంట్ ఎలా ఉంది అంటే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది? బులిష్ గా ఉందా? ఓకే. ఐపీఓ ఎప్పుడు వస్తుంది, ఐపీఓ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అది ఎప్పుడు లిస్ట్ అవుతుంది, డేట్స్ తెలుసుకోండి. ఐపీఓ December 5th వస్తుంది, December 7th క్లోజ్ అవుతుంది, December 10th లిస్ట్ అవుతుంది. ఈ డేట్స్ లో ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా చూడండి. గ్లోబల్ గా కానీ ఇండియాలో కానీ ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా? ఆ ఈవెంట్స్ కారణంగా మొత్తం మార్కెట్ డౌన్ అయిపోయి ఈ ఐపీఓ కూడా నెగిటివ్ లిస్టింగ్ ఉండే ఛాన్స్ ఉందా? ఇది మీరు అర్థం చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం చూస్తున్న వాళ్ళు మార్కెట్ మూడ్, సెంటిమెంట్, లిస్టింగ్ పాయింట్ ఆఫ్ టైం కి ఏదైనా డిస్టర్బ్ చేసే ఈవెంట్స్ ఉన్నాయా దాన్ని స్టడీ చేయండి. ఇంకొకటి, అండర్ వాల్యుయేషన్, ఓవర్ వాల్యుయేషన్ ఆర్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈవెన్ లిస్టింగ్ గెయిన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. బట్ మీకు చాలా యూట్యూబ్ వీడియోస్ వచ్చేస్తే మీరు వాటిని చూస్తారు, బాగుందనో బాగాలేదనో, ఫైనల్ గా షార్ట్ టర్మ్ కి బజ్ ఉందనో, డిమాండ్ ఉందనో, షార్ట్ టర్మ్ కి లాభాలు ఉంటాయనో ఏదో ఒకటి మీరు వినేస్తారు, అంతా బానే ఉంది. అలా ఒకవేళ మీరు ఐపీఓ అప్లై చేసి మీకు రాకపోతే, నేను చెప్పినవన్నీ విని కూడా మీకు రాకపోతే దాని వెనక పరిగెత్తకండి, అది లేదని మర్చిపోండి. చాలా మంది ట్రాప్ అయిపోయేది ఇక్కడే. ఐపీఓలో కొన్నోడు నష్టపోడు, ఐపీఓకి వచ్చి ఆ లిస్టింగ్ గెయిన్స్ వచ్చి అక్కడి నుంచి 5% పడుతుంటే మన మైండ్ ఒక గ్రాఫ్ గీసేస్తుంది. ఇవాళ 5% అంటే రేపు 5% ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికి నిజంగా అలా వెళ్ళదు, స్టాక్ ఎక్కడికి వెళ్ళదు. అతిగా పెరిగేది ఏదైనా ఆగుతుంది, ఒక రోజు బాగా ఆగుతుంది, కింద పడుతుంది. పరిగెత్తకండి. దొరకలేదా డిలీట్ చేసేయండి మైండ్ లోంచి. ఒక 6 నెలలు టైం ఇవ్వండి దానికి. డబల్ ట్రిపుల్ అయిపోయినా పర్లేదు, అది అక్కడైనా కొందాం వెళ్ళి. ఈ లోపు మీరు మళ్ళీ ఎంటర్ అయ్యి అన్నెసరిగా ట్రాప్ అవ్వద్దు. వెనక పరిగెత్తడం మానేసేయండి. అన్లెస్ మీరు ఫండమెంటల్ గా దాన్ని బాగా స్టడీ చేసి, లిస్ట్ అయింది కూడా అండర్ వాల్యూడే, ఒక పర్టికులర్ లాజిక్ గానే చెప్పాను, ఆ లాజిక్ ని విని వెళ్ళండి. కానీ లేకపోతే నమ్మకండి, వాటి వెనక పరిగెత్తకండి. ఈవీ అని, సోలార్ అని, డిఫెన్స్ అని, ఎలక్ట్రిక్ అని, పవర్ అని, ఏదేదో సెక్టార్స్ నుంచి వచ్చిన ప్రతి కంపెనీ 100% 200% వెళ్ళిపోతున్నా, ఓవర్ వాల్యుయేషన్స్ కి వెళ్ళిపోతున్నా. స్టిక్ టు యువర్ బేసిక్స్. అన్ని కంపెనీల వెనక పరిగెత్తడం, పర్టికులర్ గా రేస్ గుర్రాల్లా వెళ్తున్న వాటి వెనక పరిగెత్తడం ఇన్వెస్టర్ లక్షణం కాదు. నెమ్మదిగా, కొంచెం ప్రశాంతంగా, మంచిగా స్టడీ చేసి, ప్రాపర్ గా మీకు ఒక మంచి ప్రైస్ లో దొరికి అలాంటి ఉన్న వాటిలోనే వెళ్ళండి. పరిగెత్తు పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. అండ్ ఫైనల్లీ ఇది చెప్పేది చేస్తాను, కొన్ని ఐపీఓస్ ఫండమెంటల్ గా మంచిగా ఉంటాయి, కానీ చాలా పెద్ద సైజ్ ఉన్న ఐపీఓస్ అవి, వాటికి లిస్టింగ్ గెయిన్స్ పెద్దగా ఉండవు. కొన్ని ఐపీఓస్ ఫండమెంటల్ ఓకే, కానీ చిన్న ఐపీఓ సైజ్, దానికి లిస్టింగ్ గెయిన్స్ బాగుండే ఛాన్స్ ఉంటాయి. సో ఐపీఓ సైజ్ ఎంత పెద్దదా, ఒక 10,000 కోట్లు 15,000 కోట్లు ఐపీఓనా, అందరికీ వచ్చేస్తుంది కదా, ఇంకెందుకు లిస్టింగ్ గెయిన్స్? ఎందుకు పోటీ పడతారు జనాలు? చిన్నదా 500 కోట్లు 700 కోట్లు 1000 కోట్లే చిన్నదా, దానికి పోటీ పడతారు అంతా.
సో ఐపీఓ సైజ్ ని బట్టి కూడా లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయనే విషయం అర్థం చేసుకోవాలి. గ్రే మార్కెట్ ప్రీమియం మీకు వెబ్సైట్స్ బోల్డ్ దగ్గర కనిపిస్తుంది. నేను దాన్ని హాఫ్ నమ్ముతాను. బికాస్ డబ్బులు ఇచ్చి కూడా దాన్ని పంప్ చేయొచ్చు బయట ట్రాప్ చేయడానికి. సో నేను దాన్ని ఎగ్జాక్ట్ గా దాన్ని నమ్మను. దానికి లాజిక్ ఏదైనా ఉందా ఈ ఐపీఓలు అనేది చూస్తాను. నాకు ఇక్కడ లాజిక్ కనిపించి అక్కడ గ్రే మార్కెట్ ప్రీమియం కనిపిస్తే అప్పుడు సింక్ చేస్తాను. నాకు ఇక్కడ లాజిక్ కనిపించకుండా అంటే ఏం లేదు అక్కడ గ్రే మార్కెట్ ప్రీమియం 200 ఉంది అనుకోండి, కంప్లీట్ గా పక్కన పెడతాను. అది ఎంతలో లిస్ట్ అయినా నాకు అనవసరం. ఫండమెంటల్స్ నాకు ఓకే అనిపించాలి. ఫండమెంటల్స్ ఓకే కాకపోతున్నా ఒక థీమ్ నాకు అర్థం కావాలి. నన్ను బ్యాలెన్స్ చేయగలిగే థీమ్ నాకు ఒకటి అర్థం కావాలి. ప్రమోటర్స్ రిలేటెడ్ గా నాకు క్లారిటీ ఉండాలి. ఇండస్ట్రీ రిలేటెడ్ గా గ్రోత్ ఫ్యాక్టర్స్ కనిపించాలి. గవర్నమెంట్ ఖచ్చితంగా దానికి అడ్డుకోదని క్లారిటీ ఉండాలి. ఫైనాన్షియల్స్ కానివ్వండి, కంపేర్డ్ విత్ కాంపిటీటర్స్ వాల్యుయేషన్స్ ఆల్రెడీ లిస్ట్ అయిన దానికంటే ఇది ఎక్స్పెన్సివ్ వస్తుంటే నాకు వద్దు. లిస్ట్ అయిన వాటితోనే చూసుకుంటాను. ఎప్పటి నుంచో ట్రాక్ రికార్డ్ ఉన్నాయి వాటిని చూసుకుంటాను. సో ఇవి నేను ఫాలో అయ్యే ఇంపార్టెంట్ మెథడ్స్. ఐ హోప్ ఐపీఓ అప్లై చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారం బాగా యూజ్ అవుతుందని, మీరు ఒక్కరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని మీరు షేర్ చేస్తే రేపు ఎప్పుడైనా వాళ్ళు ఈ ఐపీఓస్ ఇలాంటి వాటిల్లో అన్నెసరీగా వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ చేసుకోబడ్డం, అన్నెసరీగా వాటి వెనక పరిగెత్తి పైన ప్రైజుల్లో హై ప్రైజుల్లో ఇరుక్కొని ట్రాప్ అయిపోయి సంవత్సరాలు బాధపడడం అలాంటివి జరగవు. కాబట్టి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేస్తూ ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయడానికి మనకు సంబంధించిన డీమ్యాట్ అకౌంట్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. అకౌంట్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్ లో ఎప్పుడు ఐపీఓస్ మంచి ఐపీఓస్ వస్తున్నా వెంటనే మనం యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవాళే మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా అకౌంట్స్ ఓపెన్ చేయించడానికి ప్రయత్నించండి. మన ఛానల్ నుంచి కంటెంట్ బాగుంది అనుకుంటే మన లింక్స్ ద్వారా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ దగ్గర ఓపెన్ చేయించడానికి ప్రయత్నించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.